హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అండర్ స్విమ్స్ నుంచి అయితే మనకి ఏవైతే అనుకుంటున్నామో మార్నింగ్ నుంచి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుందనేసి. సో ఆ అప్డేట్ అయితే వెంటనే వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్టే నేను అప్పటికేం చూస్తున్నాను. సో ఇప్పుడైతే ఫైనల్గా మనకైతే రిలీజ్ చేశారు. సో ముందుగా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. సో వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకైతే ఈ కార్నర్లో రైట్ కార్నర్లో అయితే అడ్మిషన్స్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపై అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్మిషన్ క్యాలెండర్ అనేది కనిపిస్తుంది. సో దీనిపై అయితే మళ్ళీ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఈ ట్యాబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ హెచ్ఎస్ అనేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ అనేది కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. కిందికి మళ్ళీ స్క్రోల్ చేయండి. మీరు చూస్తున్నటువంటిగానే అప్పటికేంచి చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చింది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంది చూడండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేసి. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే మనకి 2 లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే రిజెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే చూద్దాం, ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి రిజెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పై అయితే క్లిక్ అయితే చేయండి మీరు. సో మీరు ఇక్కడ చూడండి, నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ వెయిట్ చేయండి, ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి అని కనిపిస్తుంది కదా, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేసి. సో ఇక్కడ చూసుకోండి మనకైతే. సో టోటల్గా ఇక్కడ ఎవరైతే రిజెక్ట్ అయినారో ఎందువల్ల అంటే వాళ్ళు సరిగ్గా అప్లోడ్ చేయలేదు సర్టిఫికేట్స్, దానివల్ల అయితే రిజెక్ట్ అయ్యారు అని అయితే చెప్పారు. సో చూసుకున్నట్లయితే ఏపీ ఎపిసిటీ యొక్క హాల్ టికెట్, క్యాండిడేట్స్ యొక్క నేమ్, క్యాండిడేట్స్ యొక్క డిఓపి అండ్ కేటగిరీ కూడా ఇచ్చారు. టోటల్గా 12 మెంబర్సే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 12 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో థ్యాంక్ గాడ్, ఎందుకంటే సంతోషించాల్సిన విషయం. ఎక్కువ మంది రిజెక్ట్ అయితే చాలా డేంజర్ అవుతుండే, బట్ తక్కువ మంది అయ్యారు కాబట్టి ఓకే పర్లేదు అనేసి మనం అనుకోవచ్చు. సో వీళ్ళైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని కారణం వల్ల వీళ్ళైతే రిజెక్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి ఏపీ ఎపిసిటీ యొక్క ర్యాంక్, హాల్ టికెట్, క్యాండిడేట్స్ యొక్క నేమ్, డిఓబి అండ్ కేటగిరీ ఇచ్చారు. సో మీరైతే ఇది చూసుకోండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే వచ్చిందో దానిపై అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఓవరాల్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హెచ్ఎస్ అనేసి కనిపిస్తుంది, అడ్మిషన్ 2024-25 అనేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీ ఎపిసి 2024 ర్యాంక్ బేస్ చేసుకుని అయితే మనకి సీట్స్ అయితే ఇచ్చారు అని అయితే ఇక్కడ మనకైతే నేమ్స్ అయితే ఇచ్చారు అని చెప్పారు మెరిట్ లిస్ట్లో. అయితే ఏమైనా డిస్క్రిపెన్సీస్ కనుక ఉంటే మెరిట్ లిస్ట్లో మీరైతే మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ ఇచ్చేసి మీరైతే అబ్జెక్షన్స్ అయితే చేయొచ్చు. అంటే ఏదైతే మనకి యూనివర్సిటీ ఉందో దానికి మెయిల్ చేయొచ్చు. ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ 1, 2024 5 PM లోపు అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి. ఓకేనా? సో మీరు ఏదైతే మీ రిమార్క్స్ ఇచ్చారో దాన్ని బట్టి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో అదన్నమాట విషయం. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ మెయిల్ ఐడికి అయితే కన్ఫామ్గా మీరైతే మెయిల్ చేయాలి ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి చూసుకోండి. swims@gmail.com అనేది కనిపిస్తుంది కదా దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ 1 5 PM లోపు అయితే చేసేయాలి, లేదంటే నేను పర్సనల్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళి కూడా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ అయితే మీకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చో అదైతే తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడైనా విద్యుత్ చూస్తున్నటువంటి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది, దాని గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోండి, నేమ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మెరిట్ నెంబర్ అండ్ స్విమ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అప్లికెంట్ నేమ్ అండ్ మీ యొక్క జెండర్ అండ్ ఏపీ ఎపిసిటీ యొక్క హాల్ టికెట్ అండ్ ఏపీ ఎపిసిటీ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ దానికి సంబంధించిన లోకల్ ఏరియా మీకు సంబంధించినటువంటిది అండ్ కేటగిరీ, ఇంటర్ టైప్ రెగ్యులరా, కంపార్ట్మెంటలా అండ్ ఇంటర్ యొక్క గ్రూప్ బైపీసీయా, ఒకేషనలా అనేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో లాస్ట్ ఇచ్చింది రిమార్క్స్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఇప్పుడు మీరు చూసుకొని సరి చేసుకోవాలనుకుంటే మీరైతే మెయిల్ చేయండి అనేది ఇచ్చారు ఇక్కడ రిమార్క్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక. సో ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ వచ్చేసి జగదీష్ కుమార్ అయితే ఉన్నారనమాట, మెయిల్ క్యాండిడేట్. ఇతని యొక్క ర్యాంక్ వచ్చేసి ఏపీఎఫ్సిడి యొక్క ర్యాంక్ 1461 అయితే ఉందన్నమాట, అన్రిజర్వ్డ్ బీసీటీ కేటగిరీ. సో రెగ్యులర్ బైపీసీ అనమాట. సో ఇక్కడ ఇతని ఫస్ట్ నేమ్ అయితే ఇదనమాట. సో అలానే ఇక్కడైతే ఎలాంటి రిమార్క్స్ అయితే ఇవ్వలేదు బైపీసీ గ్రూప్ ఇతను. సో రిమార్క్స్ ఏం లేవు ఇక్కడ చూసుకోండి మీరు. సో నెక్స్ట్ రిమార్క్స్ ఉన్న దగ్గర చెప్తాను. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నాట్ అప్లోడ్ అని అయితే ఇచ్చారు. సో ఏంటి వివరాలను చూస్తే ఎవరి నేమ్ అని చూస్తే ఇతనిగా అప్లికేషన్ చేసుకున్నా కానీ వేస్ట్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇతను కనుక ఇప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో మెయిల్ చేయలేదనుకో ఇతని అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. బద్రీనాథ్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్, మీరైతే తప్పకుండా మీ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇట్లానే ఇంకా 3-4 ఉన్నాయి.
చాలానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే నేను వెరిఫై చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక పీడిఎఫ్ తీసుకొని అందులో మీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక పీడిఎఫ్లో మీరు పెట్టేసేయండి. ఎన్ని స్కూల్లో చదివినారో అన్ని స్కూల్కి సంబంధించినటువంటి బోనఫైడ్స్ అయితే ఒక్కటే పీడిఎఫ్లో మీరైతే కంప్లీట్ చేసి పెట్టుకోవాలి, 1 by 1 అలా. సో ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ది సెపరేట్ మళ్ళీ పెట్టండి. ఇంటర్మీడియట్ నుంచి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దాంట్లో పెడితే కుదరదు. మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి 6th నుంచి 10th క్లాస్ వరకు ఒక దాంట్లో, ఆయన తర్వాత వచ్చేసి మరొక దాంట్లో. ఇక్కడ చూడండి చాలా వచ్చినాయి, ఇవే మొత్తం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సరిగ్గా. ఇక్కడ నెక్స్ట్ ఒక రిమార్క్ అయితే చూడండి, ఇక్కడ షేక్ మొహమ్మద్ రఫీ అని అయితే ఉన్నారు. ఇతనికి చూసుకున్నట్లయితే క్లెయిమింగ్ కేటగిరీ రిజర్వేషన్ సెల్స్ అండ్ ద లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈమెయిల్ అనేసి ఇచ్చారు. సో మీరైతే ఇక్కడ కూడా మళ్ళీ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క వ్యాలిడ్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని అయితే ఇక్కడ చెప్తున్నారు, చూసుకోండి. ఓకేనా. సో ఆ తర్వాత అయితే వచ్చేసి చూసుకున్నట్లయితే ఇట్లా ఇవే 2 కనిపిస్తున్నాయి. ఒకటి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, మరొకటి క్యాస్ట్ ఉన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు. ఇక్కడ మరొక చూడండి కొత్త రిమార్క్ అయితే వచ్చింది, మస్ట్ సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. మీకు కనుక అన్రిజర్వ్డ్ కోటాలో సీట్ కావాలంటే 15% మీరు తప్పకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని అయితే ఇక్కడ చెప్పారు. సో లేదంటే రిజెక్ట్ అయితే అవుతుంది మీ యొక్క అప్లికేషన్ అయితే చెప్తున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీ యొక్క నేమ్ కావచ్చు ప్రతిదీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతే మీరైతే మీ యొక్క కరెక్ట్గా ఉన్నాయా డీటెయిల్స్ లేవా అని చూసుకోండి. ఇప్పుడు రీమార్క్స్ వస్తేనే అన్నీ చేసుకుందామని కాదు. ఇక్కడ చూడండి, ఇతను చూడండి ఇట్లా మొత్తం క్లియర్గా ఉన్నాయి. ఇట్లా క్లియర్గా ఉంటే పర్లేదు, కాకపోతే ఏమైనా ఇప్పుడు రీమార్క్స్ ఇచ్చారు లేదు, మళ్ళీ మీకు ఏమైనా తప్పులు అనిపించాయి, అట్లాంటప్పుడు మీరైతే మెయిల్ చేయడమే కరెక్ట్. ఓకేనా. సో అదన్నమాట విషయం. మీరైతే ఇట్లా వదిలేకండి ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి ఎన్ని పేజెస్ ఉన్నాయంటే మనకి 175 పేజెస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. లాస్ట్ పేజ్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు టోటల్గా అని చూస్తే ఫ్రెండ్స్ మనకి 3505 పీపుల్ అయితే మొత్తంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు దీనికి. సో దీంట్లోకి వెళ్ళి లాస్ట్ పర్సన్ వచ్చేసి స్వీటీ అయితే ఉన్నారనమాట. సో ఏం రిమార్క్స్ అయితే లేవు. ఇట్లనే మీ నేమ్ పైన ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా లేదా, ఇన్ కేస్ రిమార్క్స్ లేకున్నా కానీ మీకు ఏమైనా తప్పులు పడినాయా అనేది మీరైతే క్లియర్ కట్గా అయితే వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆ తర్వాత వచ్చేసి మనమైతే ఎలా చేయాలో నేను చెప్తాను క్లియర్ కట్గా. మ్యాక్సిమం అయితే ఇక్కడ వచ్చేసి రిమార్క్స్ వచ్చేసి మనకి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయలేదు. దట్టు ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ అప్లోడ్ చేయలేదు. ఇంతమంది ఎందుకని అంటే కరెక్ట్గా వీళ్ళు మెర్జ్ చేసి పీడిఎఫ్ రూపంలో మీరు అప్లోడ్ చేయలేదు, అందువల్లే రిజెక్ట్ అయితే అయినాయి ఫ్రెండ్స్. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఏదైనా నెట్ సెంటర్ కావచ్చు మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరైతే మీకు రాకపోతే వాళ్ళని అప్లోడ్ చేయమని అయితే మీరు అడగండి. మీ యొక్క సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తుంది. సో దీంట్లో వస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చినట్టు కాదా, మళ్ళీ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వీలు అవ్వదా అంటే అవ్వదు ఫ్రెండ్స్. ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వితౌట్ రీమార్క్స్, సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో అలానే మళ్ళీ చెప్తున్నాను, మెయిల్ ఐడి అయితే ఇక్కడ చూడండి, మెయిల్ ఐడి వచ్చేసి sims@gmail.com. దీనికి మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఐడి, అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్, ఈ 3 మాత్రం ఇచ్చేసి ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ అటాచ్ చేసేసి మీరైతే ఆ సర్టిఫికేట్ నేమ్ పెట్టేసి సబ్జెక్ట్లో మీరైతే సబ్మిట్ అయితే చేయండి, లైక్ సెండ్ అయితే చేయండి, మెయిల్ అయితే చేయండి. ఇక్కడ చూడండి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. దీన్నే మీరు ఇందాక చెప్పినటువంటి పీడిఎఫ్ రూపంలో అయితే మీరు 6th నుంచి 10th క్లాస్ వరకు ఒక దాంట్లో అప్లోడ్ చేసి మరొకటి ఇంటర్మీడియట్ది అప్లోడ్ చేసేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ అయితే పూర్తి నేమ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీకు ఎండింగ్ వరకే ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.